అందరికీ నమస్కారం. తులారాశివారికి మే 4, 5, 6 తేదీలో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. తులారాశిలో జన్మించిన మీరు నిజంగా ఓ అరుదైన వరంలాంటివారు. మీ అధిపతి శుక్రుడు కావడం వల్ల మీలో అందం, ఆకర్షణ సహజంగానే ఉంటాయి. మీరు ఎక్కడున్నా అక్కడ ప్రశాంతత, సామరస్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. త్రాసు గుర్తుకు తగ్గట్టే మీరు ప్రతి విషయంలోనూ సమతుకాన్ని పాటిస్తారు. న్యాయం వైపే నిలబడతారు. ఎవరికీ అన్యాయం జరగకూడదనే తపన మీలో ఎక్కువగా ఉంటుంది. మీ మాటల్లో ఎంతో నేర్పు, మృదుత్వముంటాయి. ఎంతటి క్లిష్టమైన సమస్యలనైనా మీ సంభాషణ చాతుర్యంతో సామరస్యంగా పరిష్కరించగలరు. మీ ఈ గొప్ప గుణం వల్లే అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. మీ సలహా కోసం వస్తారు. మీకు కళలన్నా, అందమైన వస్తువులన్నా చాలా ఇష్టం. మీ అభిరుచి చాలా గొప్పగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న పరిసరాలను కూడా అందంగా, ఆహ్లాదకరంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు. మీరు చాలా స్నేహశీలి. నలుగురితో కలిసిమెలిసి ఉండటానికి ఇష్టపడతారు. మీ ఇంటికి అతిథులు వస్తే ఎంతో ప్రేమగా చూసుకుంటారు. బంధాలకు, స్నేహాలకు మీరు ఎంతో విలువనిస్తారు. ప్రేమ, ఆప్యాయతలను పంచడంలో మీరు ఎప్పుడు ముందుంటారు. మీ జీవిత భాగస్వామిని లేదా ప్రియమైన వారిని ఎంతో ప్రేమగా, గౌరవంగా చూసుకుంటారు. వారి సంతోషమే మీ సంతోషంగా భావిస్తారు. మీరు చాలా తెలివైనవారు. ఎదుటివారిని సులభంగా అర్థం చేసుకోగలరు. ఏ విషయంలోనైనా తొందరపడకుండా అన్ని వైపులా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీలో ఉన్న సహనం, ఓర్పు మిమ్మల్ని మరింత ఉన్నతంగా నిలబెడతాయి. మీ ప్రశాంతమైన, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, న్యాయం కోసం పాటుపడే తత్వం, బంధాలకు విలువిచ్చే గుణం మిమ్మల్ని ఒక ఆదర్శవంతమైన స్నేహితుడిగా, భాగస్వామిగా, వ్యక్తిగా నిలబెడతాయి. మీతో స్నేహం చేయడం నిజంగా ఒక అదృష్టం. తులారాశివారికి మే 4వ తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు మీ కుటుంబ జీవితం చాలా ఆహ్లాదకరంగా, ప్రేమగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో గడపడానికి మీకు చక్కటి సమయం దొరుకుతుంది. ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం, ప్రేమ మరింత బలపడతాయి. ఇంట్లో అందరూ కలిసి నవ్వుతూ, సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. దీనివల్ల ఇంటి వాతావరణం చాలా ప్రశాంతంగా, ఆనందంగా మారుతుంది. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. వారి మాటలు మీకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. పిల్లలతో ఆడుకోవడం, వారితో కబుర్లు చెప్పడం మీకు మానసిక ఉల్లాసాన్నిస్తుంది. కుటుంబంతో కలిసి చిన్న చిన్న విహారయాత్రలకు లేదా దేవాలయ దర్శనానికి వెళ్లే ఆలోచన చేయవచ్చు. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢపడుతుంది. ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది. మొత్తమీద ఈ రోజు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉదయం నుంచే మీలో కొత్త ఉత్సాహం, శక్తి నిండినట్లు అనిపిస్తుంది. ఆదివారం కావడం వల్ల మీకు మంచి విశ్రాంతి దొరుకుతుంది. ఇది మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీరు చాలా చురుకుగా, ఉల్లాసంగా ఉంటారు. తేలికపాటి వ్యాయామాలు చేయడం, ప్రకృతిలో కాసేపు నడవడం వంటివి మీకు మరింత శక్తినిస్తాయి. మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటారు. ఆహారం విషయంలో నియంత్రణ పాటిస్తారు. ఆరోగ్యకరమైన భోజనం తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీలోని సానుకూల దృక్పథం మీ ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు సెలవు దినం అయినప్పటికీ మీ ఆలోచనలు వృత్తిపరంగా చాలా సానుకూలంగా ఉంటాయి. మీరు సాధించిన విజయాల గురించి తలుచుకుని గర్వపడతారు. రాబోయే వారంలో చేయాల్సిన పనుల గురించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీలో సృజనాత్మక ఆలోచనలు వెల్లువెత్తుతాయి. వీటిని మీ పనిలో ఎలా ఉపయోగించుకోవచ్చో ఆలోచిస్తారు. పై అధికారులతో లేదా సహోద్యోగులతో స్నేహపూర్వకంగా మాట్లాడే అవకాశముంది. వృత్తిలో మీ ఎదుగుదలకు దోహదపడే కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. మొత్తమీద మీ ఉద్యోగానికి సంబంధించి ఆశాజనకమైన ఆలోచనలతో ఉంటారు. ఆర్థికంగా ఈ రోజు మీకు బాగుంటుంది. పెద్దగా ఖర్చులు ఉండకపోవచ్చు లేదా ఆదాయం రాకపోవచ్చు. కాని మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించిన పెట్టుబడుల గురించి ఆలోచనలు చేస్తారు. కొత్త ప్రాజెక్టులలో డబ్బు పెట్టడం గురించి లేదా కొత్త ఆదాయ మార్గాల గురించి స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చర్చించే అవకాశముంది. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటారు. ఆర్థిక విషయాలలో ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లాలనే ఆలోచన బలపడుతుంది. మీ ఆర్థిక స్థితి పట్ల సంతృప్తిగా ఉంటారు. వ్యాపారస్తులకు ఈ రోజు వ్యాపార కార్యకలాపాలు లేకపోయినా కొత్త ఆలోచనలు చేయడానికి, భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడానికి అనుకూలమైన రోజు. మీ వ్యాపారంలో కొత్తదనాన్ని ఎలా తీసుకురావాలి, పోటీని ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై దృష్టి పెడతారు. పాత స్నేహితులను కలవడం వల్ల వారి నుండి కొన్ని మంచి వ్యాపార సలహాలు లేదా అవకాశాలు లభించవచ్చు. మీ వ్యాపార విస్తరణకు సంబంధించి సృజనాత్మక ఆలోచనలు వస్తాయి. ఆర్థికంగా గతంలో తీసుకున్న నిర్ణయాల ఫలితాలను సమీక్షించుకుంటారు.
విద్యార్థులకు ఈ రోజు చదువుకోవడానికి ఉత్సాహంగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. మీలో సృజనాత్మకత పెరుగుతుంది. చదివిన విషయాలు బాగా గుర్తుంటాయి. స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతూనే చదువు గురించి కూడా చర్చించుకుంటారు. రాబోయే పరీక్షల కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఉపాధ్యాయుల నుండి లేదా పెద్దల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. విజ్ఞానాన్ని పెంచుకోవడానికి పుస్తకాలు చదవడం లేదా ఆన్లైన్లో కొత్త విషయాలు తెలుసుకోవడం వంటివి చేస్తారు. వివాహితులకు ఈ రోజు చాలా అన్యోన్యంగా గడుస్తుంది. మీ జీవిత భాగస్వామితో ప్రేమ, నమ్మకం రెట్టింపు అవుతాయి. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటారు. కలిసి భవిష్యత్తు గురించి, కుటుంబ విషయాల గురించి మాట్లాడుకుంటారు. మీ భాగస్వామి నుండి మీకు పూర్తి సహకారం, ప్రోత్సాహం లభిస్తాయి. ఇద్దరు కలిసి ఇంట్లో పనులు చేసుకోవడం లేదా బయటకు వెళ్లడం వంటివి చేస్తారు. మీ వైవాహిక బంధం మరింత బలపడి, సంతోషంగా ఉంటుంది. ప్రేమికులకు ఈ రోజు చాలా మధురంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. మీ మధ్య ఉన్న ప్రేమ మరింత బలపడుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. పాత స్నేహితులను కలవడం వల్ల వారితో మీ ప్రేమ విషయం పంచుకునే అవకాశముంది. మీ బంధం గురించి భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. ఒకరికొకరు చిన్న చిన్న బహుమతులు ఇచ్చుకోవడం ద్వారా ఆనందాన్ని పంచుకుంటారు. మే 5వ తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు మీ కుటుంబ జీవితం సామరస్యంగా, సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సహకారం, అవగాహన ఉంటాయి. మీరు చెప్పే మాటలకు కుటుంబంలో మంచి విలువ లభిస్తుంది. అందరితోనూ కలిసిమెలిసి ఉంటారు. ఇంటికి సంబంధించిన ముఖ్యమైన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడంలో ముందుంటారు. మీ భాగస్వామి నుండి, పిల్లల నుండి మీకు ఆనందం, సంతృప్తి లభిస్తాయి. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం పరంగా ఈ రోజు మీరు చాలా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. వారం ప్రారంభంలో మీలో నిండిన కొత్త శక్తి రోజంతా కొనసాగుతుంది. మీ పనులను చురుకుగా పూర్తి చేస్తారు. మానసికంగా కూడా చాలా దృఢంగా, ఆశాజనకంగా ఉంటారు. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం వంటి మంచి అలవాట్లను పాటిస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు పెద్దగా ఇబ్బంది పెట్టవు. మీలో రోగనిరోధక శక్తి బాగుంటుంది. యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మరింత ప్రశాంతతను పొందవచ్చు. ఉద్యోగస్తులకు ఈ రోజు కార్యాలయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. మీరు చేపట్టిన పనులను సమయానికి, విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ సృజనాత్మక ఆలోచనలు, పని పట్ల మీకున్న అంకితభావంపై అధికారులను ఆకట్టుకుంటాయి. ముఖ్యమైన వ్యక్తులతో, అంటే మీ బాస్తో లేదా క్లయింట్లతో మీ సంభాషణలు పెరుగుతాయి. ఇది మీ కెరీర్కు మేలు చేస్తుంది. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కొత్త బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. మీ విజయాల పట్ల గర్వంగా ఫీల్ అవుతారు. ఆర్థికంగా ఈ రోజు మీకు చాలా బాగుంటుంది. ధన ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులలో లేదా వ్యాపారాలలో డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు. పాత పెట్టుబడుల నుండి లాభాలు వచ్చే అవకాశముంది. ఆర్థికంగా బలం చేకూరుతుంది. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోగలుగుతారు. పొదుపుపై దృష్టి సారిస్తారు. ఆర్థిక విషయాలలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముంది. మీ వ్యాపారానికి సంబంధించి ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వారి సహకారంతో మీ వ్యాపారాన్ని మరింత విస్తరించవచ్చు. కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడం గురించి ఆలోచిస్తారు. మార్కెట్లో మీ పరపతి పెరుగుతుంది. మీ వ్యూహాలు ఫలించి మంచి లాభాలను ఆర్జిస్తారు. విద్యార్థులకు ఈ రోజు చదువుల పట్ల ఏకాగ్రత, ఆసక్తి పెరుగుతాయి. కొత్త విషయాలను సులభంగా నేర్చుకుంటారు. మీ సృజనాత్మక ఆలోచనలు మీకు సహాయపడతాయి. పరీక్షలలో మంచి ఫలితాలు సాధించడానికి కష్టపడి చదువుతారు. ఉపాధ్యాయుల నుండి, స్నేహితుల నుండి మంచి సహకారం లభిస్తుంది. పాత స్నేహితులను కలవడం వల్ల వారితో కలిసి చదువుకోవడం లేదా విజ్ఞానాన్ని పంచుకోవడం వంటివి చేస్తారు. ఉన్నత విధికు సంబంధించి మంచి అవకాశాలు లభించవచ్చు. వివాహితులకు ఈ రోజు దాంపత్య జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ, నమ్మకం పెరుగుతాయి. ఒకరికొకరు తమ పనులలో సహకరించుకుంటారు. మీ భాగస్వామి సలహాలు మీకు ఉపయోగపడతాయి. కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. సాయంత్రం పూట కలిసి బయటకు వెళ్లే అవకాశముంది. మీ బంధంలో మాధుర్యం, సామరస్యం వెల్లివిరుస్తాయి. ప్రేమికులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో మీ సంబంధం మరింత బలపడుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. మీ ప్రేమను, భావాలను స్వేచ్ఛగా పంచుకుంటారు. పాత స్నేహితులతో కలిసి మీ భాగస్వామిని కలిసే అవకాశముంది. భవిష్యత్తు గురించి సానుకూల దృక్పథంతో మాట్లాడుకుంటారు. మీ బంధంలో సంతోషం, సంతృప్తి ఉంటాయి. మే 6వ తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ జీవితంలో ఈ రోజు కూడా ప్రశాంతత, ఆనందం కొనసాగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.
ఇంట్లో పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు. పిల్లల విజయాలు మీకు సంతోషాన్నిస్తాయి. కుటుంబంతో కలిసి కొంత నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఇది మీ మధ్య బంధాలను మరింత బలోపేతం చేస్తుంది. ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశముంది. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆరోగ్యం విషయంలో మీరు ఈ రోజు కూడా చాలా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారు. మీలో శక్తి స్థాయిలు బాగుంటాయి. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటిస్తారు. వ్యాయామం, సరైన ఆహారం తీసుకోవడం వల్ల శారీరకంగా దృఢంగా ఉంటారు. మానసికంగా కూడా ప్రశాంతంగా, సానుకూలంగా ఉంటారు. ఇది మీ మొత్తం ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. ఎటువంటి పెద్ద ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. మీ చురుకుదనం అందరినీ ఆకట్టుకుంటుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు కార్యాలయంలో మీ పనితీరు అత్యంత ప్రశంసనీయంగా ఉంటుంది. మీ కృషికి, ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. పై అధికారులు మీ పట్ల చాలా సంతృప్తిగా ఉంటారు. ముఖ్యమైన ప్రాజెక్టులలో మీకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముంది. ప్రముఖ వ్యక్తులతో మీ పరిచయాలు మరింత పెరుగుతాయి. ఇది మీ వృత్తిగత ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుంది. మీ సృజనాత్మక ఆలోచనలు, ప్రణాళికాబద్ధమైన పని విధానం మీకు విజయాలను అందిస్తాయి. సహోద్యోగుల నుండి మీకు మంచి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా ఈ రోజు కూడా మీకు అనుకూలమైన రోజు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందే అవకాశముంది. కొత్త ఆర్థిక అవకాశాలు మీ ముందుకు వస్తాయి. తెలివిగా వ్యవహరించి, వాటిని సద్వినియోగం చేసుకుంటారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. డబ్బుకు సంబంధించిన లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా మరింత స్థిరత్వాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులకు ఈ రోజు వ్యాపారంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. మీ ప్రయత్నాలు ఫలించి, లాభాలు పెరుగుతాయి. కొత్త భాగస్వామ్యాలు లేదా ఒప్పందాలు కుదిరే అవకాశముంది. మార్కెట్లో మీ విశ్వసనీయత పెరుగుతుంది. మీ వ్యాపార విస్తరణకు సంబంధించి మీరు వేసుకున్న ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఆర్థికంగా బలం చేకూరుతుంది. కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడం లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ రోజు అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. మీ ఏకాగ్రత, జ్ఞాపకశక్తి బాగుంటాయి. కష్టమైన పాఠాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. పరీక్షలలో మంచి మార్కులు సాధించే అవకాశముంది. మీ ప్రతిభకు ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు లభిస్తాయి. స్నేహితులతో కలిసి చదువుకోవడం వల్ల ప్రయోజనముంటుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. వివాహితులకు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంబంధం చాలా మధురంగా ఉంటుంది. ఇద్దరి మధ్య ప్రేమ, అన్యోన్యత పెరుగుతాయి. ఒకరి అభిరుచులను, ఇష్టాలను మరొకరు గౌరవించుకుంటారు. కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. సాయంత్రం పూట ప్రశాంతంగా, ఆనందంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ప్రేమికులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ బంధం మరింత దృఢపడుతుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం, గౌరవం పెరుగుతాయి. మీ ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి మంచి రోజు. కలిసి భవిష్యత్తు గురించి ఆశావహంగా మాట్లాడుకుంటారు. చిన్న చిన్న యాత్రలు లేదా డేట్కు వెళ్లే అవకాశముంది. మీ సంబంధంలో మాధుర్యం, సంతోషం నిండి ఉంటాయి. తులారాశివారు పాటించవలసిన పరిహారాలు. తులారాశికి అధిపతి శుక్రుడు. ఈ గ్రహం ప్రేమ, అందం, సుఖాలు, కళలు, వైవాహిక జీవితం వంటి విషయాలకు కారకుడు. శుక్రుడి అనుగ్రహం పొందడానికి, జీవితంలో ఈ అంశాలలో సానుకూలతను పెంచుకోవడానికి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని లేదా దుర్గాదేవిని పూజించడం చాలా మంచిది. తెల్లని పువ్వులతో పూజ చేయడం, చక్కెర పొంగలి లేదా పాయసం వంటి తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టడం శుభప్రదం. ఓం సుం శుక్రాయ నమః అనే శుక్ర బీజ మంత్రాన్ని ప్రతిరోజూ లేదా కనీసం శుక్రవారం నాడు 108 సార్లు జపించడం వల్ల శుక్రగ్రహం బలపడుతుంది. సుఖసంతోషాలు పెరుగుతాయి. దానధర్మాలు చేయడం కూడా శుక్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక మంచి మార్గం. ముఖ్యంగా శుక్రవారం నాడు పేదలకు, అవసరమైన వారికి బియ్యం, చక్కెర, తెల్లని వస్త్రాలు, తెల్లని వస్తువులను దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అలాగే సుగంధ ద్రవ్యాలు, నెయ్యి, కర్పూరం వంటి వాటిని దానం చేయడం కూడా మేలు చేస్తుంది. ముఖ్యంగా తెల్ల ఆవులకు ఆహారం పెట్టడం, వాటికి సేవ చేయడం శుక్రగ్రహ అనుకూలతను పెంచుతుంది. ఆడవారిని గౌరవించడం, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామిని ప్రేమగా చూసుకోవడం చాలా ముఖ్యం. వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవడం కూడా పరిహారంగా పనిచేస్తుంది. ఎప్పుడూ శుభ్రంగా, అందంగా, ఆకర్షణీయంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా, కళాత్మకంగా ఉంచుకోవడం వల్ల శుక్రుడికి ప్రీతి కలుగుతుంది. నాణ్యమైన వజ్రం వంటి రత్నాలను నిపుణులైన జ్యోతిష్యుల సలహా మేరకు ధరించడం వల్ల శుక్రుడి అనుకూల ప్రభావాలు పెరుగుతాయి. సంగీతం వినడం, కళలను ఆస్వాదించడం, సృజనాత్మక పనులలో పాల్గొనడం వల్ల కూడా మానసిక ప్రశాంతత, ఆనందం లభిస్తాయి. ఇవి శుక్రుడి సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. అనవసరమైన వాదనలకు, కలహాలకు దూరంగా ఉంటూ సంయమనం పాటించడం కూడా చాలా ముఖ్యం. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.
అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.